నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గౌరవపాలెంలో ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాంట్రేగుల శ్రీరామ్ కార్యాలయంలో మీడియా సమావేశం. గౌరవపాలెం గంగపరదేశమ్మ ఆశ్రమంలో చండీయాగం మహోత్సవాలు. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు. తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తాం. పెందుర్తి నియోజకవర్గ జనసేన నాయకుడు బలిరెడ్డి అప్పారావు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు. పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. అనకాపల్లి గౌరవపాలెంలో ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాంట్రేగుల శ్రీరామ్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్టీ గ్రూప్ అధినేత కాంట్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ, నేను 24 సంవత్సరాల నుంచి అమ్మవారి మాల వేసుకొని చండీ మహోత్సవాలు నిర్వహిస్తున్నానని, అందులో భాగంగానే గౌరవపాలెం గంగా పరదేశమ్మ ఆశ్రమంలో చండీయాగ మహోత్సవాలు గత 18 సంవత్సరాలు దీక్ష చేస్తూ, ఈ దీక్షలో భాగంగా చండీ మహోత్సవాలు సందర్భంగా గౌరవపాలెం జగన్నాథ థియేటర్ మా స్వగృహం ముందు జనవరి 1వ తారీఖున సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పంచామృత అభిషేకాలు చేసి అనంతరం ద్వారకా దిశ శ్రీకృష్ణునికి పుష్పాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ద్వారకా నగర్లో శ్రీకృష్ణుడికి ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ ద్వారకా దిశ శ్రీకృష్ణుడికి పుష్పాభిషేకం మరియు 56 రకాల నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా కాంట్రేగుల శ్రీరామ్ సంతోషి కుమార్ దంపతులచే శ్రీ దుర్గమ్మ హారతి పూజా మెట్లు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి భవానీలు మహిళలు భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కాంట్రేగుల శ్రీరామ్. నాది గౌరవపాలెం అనకాపల్లి జిల్లాలో నివాసిని. నేను గత 24 సంవత్సరాలుగా కనకదుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాలను శ్రీ గంగపరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమం నిర్వహిస్తూ మేము గౌరవపాలెం గంగిరేవి చెట్టు వద్ద ప్రతి సంవత్సరం మా యొక్క పీఠాన్ని మా ఆశ్రమం గురుభావని అయినటువంటి మద్దాల శ్రీని గారి ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాలుగా మేము ఈ యొక్క పీఠాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేనైతే ఒక 24 సంవత్సరాల నుంచి ఈ కనకదుర్గమ్మ వారి ఆరాధకుడిగా మారి అమ్మవారి ఉత్సవాలను ప్రతి సంవత్సరం నా వంతుగా నేను కృషి చేసి నా యొక్క ప్రోద్బలంతో మా యొక్క పీఠం భవానులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ 24 సంవత్సరాల కాలంలో నేను నా యొక్క సొంతంగా 18 సంవత్సరాలు మండల దీక్ష కాలాన్ని ఈ సంవత్సరం అనగా 2023 సంవత్సరం నాటికి నేను 18 సంవత్సరాల మండల దీక్షను పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను రేపు రాబోయే నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలుకుతూ అదే రోజు అతిపెద్ద వైభవంగా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి నేను చాలా భారీ ఎత్తున ద్వారకాధీశుని అభిషేకాలు పుష్పాభిషేకాలు అలాగే కనకదుర్గమ్మ వారి నవపీఠాల దుర్గమ్మ హారతి పూజను నేను ఇక్కడ వైభవంగా నిర్వహించడానికి పూర్తిగా సన్నాహాలయ్యి నేను పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల్ని భక్తుల్ని 50 మందిని కూడా నా యొక్క పూజకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ ఆనందం పొంది లోక కళ్యాణార్థం మనం చేసి ఈ కార్యక్రమానికి తమరందరూ కూడా వచ్చి పూర్తిగా నాకు సహాయ సహకారాలు అందిస్తారని, రేపు జనవరి 1వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఏకదాటిగా జరుగుతాయి. మొదట ఉదయాన్నే 10 గంటల ప్రాంతంలోని నా యొక్క మండపంలో నేనైతే ఎక్కడైతే మన జగన్నాథ్ థియేటర్ దగ్గర మండపాన్ని నిర్వహించానో ఆ ప్రాంతంలోని విగ్రహమూర్తులందరినీ ప్రతిష్ఠించి ఆ తదుపరి ఆ అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ఆ తర్వాత ద్వారకాధీశుడికి పుష్పాభిషేకం చేసి మధ్యాహ్నం కార్యక్రమంలో ఉన్న భక్తులందరికీ కూడా భిక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భిక్షానంతరం
దుర్గమ్మ హారతి పూజని మొదలుపెట్టి అదే టైము రాత్రి 10 గంటల వరకు కూడా మా యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేమందరం కూడా సన్నద్ధం చేసుకున్నాం. అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయి ఈపాటికే. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం రావాల్సిందిగా నేను ఎస్డి గ్రూప్ చైర్మన్ అయినటువంటి కాండ్రేగుల శ్రీరామ్ నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. జై భవానీ, జై జై భవానీ. గత 5 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో ఇంటింటికి కుళాయిలు వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే దొరబాబు ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కొత్తులూరి సునీత, ఉప సర్పంచ్ కర్రి దుర్గాప్రసాద్, తుమ్మల బాబు, గుడాల రామకృష్ణ, తుమ్మల బాబు, నాలం శ్రీను, కారెసీను, బండి దావీదు, రావు మహిదర్, సానా నాగు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. లేని విధంగా ఈ రోజున ఇంటింటికి కుళాయి కార్యక్రమంలో భాగంగా చిత్రాడలో ఈ గ్రామానికి సంబంధించి 1,80,00,000 రూపాయలతోటి వాటర్ ట్యాంక్ ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమం, అలాగే పైప్ లైన్ ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమానికి 87,30,000 రూపాయలు వెరసి దాదాపు 2,70,00,000 రూపాయలతోటి ఈ రోజున మనం శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ఇంత మంచి కార్యక్రమం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు వెళ్ళేలాగా, వారికి ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా కుళాయి ఇచ్చే దిశగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా చాలా ఆనందంగా ఈ రోజున త్రాగునీటికి ఇబ్బంది లేని విధంగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం తరఫున, ఈ గ్రామం తరఫున, మా నాయకుల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొత్త సంవత్సరంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తామని పెందుర్తి నియోజకవర్గ జనసేన నాయకుడు బలిరెడ్డి అప్పారావు అన్నారు. సబ్బవరం మండల కేంద్రంలో ఆయన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జనసేన, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు తమ పార్టీ తరపున ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు గ్రామ కమిటీల నియామకం త్వరగతిన సాగుతున్నాయన్నారు. ఇప్పటికే 29 మందితో రూరల్ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు జనసేన సీనియర్ నాయకులు కంచిపాటి రాంబాబు ఉన్నారు. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ వారికి, అన్ని ఛానల్స్ వారికి కూడా అందరికీ మరి నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు అదే 2023 మనందరం కూడా ఒక ఫ్రెండ్లీగా ప్రయాణం చేసాం. 2024లో కూడా మీ అందరితో కూడా మేము ఫ్రెండ్లీగా జర్నీ చేయాలని ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. మా కంచిపాటి రాము నేను కూడా అనుకొని మీతో పాటు మమ్మల్ని ఎప్పుడు కూడా అన్ని వేళలకు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తామని కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు గారికి జిల్లా అధ్యక్షుల పదవి ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆయన ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మొత్తం ఆయనకున్న నియోజకవర్గ పరిధిలో 10 నియోజకవర్గాల పరిధి కూడా ఒక ర్యాలీకి వెళ్ళి అక్కడ కమిటీలన్నీ మాట్లాడుకొని, ఇన్ఛార్జీలు నియమించుకొని ఒక బహుతరమైన కార్యక్రమం 4 రోజులు పెట్టి చేయడం జరిగింది. మరి సబ్బవరం మండలంలో కూడా మేము అటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. నిన్నటితో ఆయన విశాఖపట్నం రూరల్ జిల్లా ఒక కమిటీ కూడా, కార్యవర్గం కమిటీ కూడా 29 మందితో భర్తీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మరి 2 రోజులు కూడా మరి ఈ రన్నింగు హ్యాపీ న్యూ ఇయర్ ఉంటుంది కనుక ఆయనకున్న పనులు ఆయనకు ఉంటాయి. రేపు 2024లో ఆయన్ని మన సబ్బవరం మండలం కూడా తీసుకొచ్చి మరి మా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కొన్ని కలిసి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ కూడా ఆయన ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. సో అతి ముఖ్యంగా ఏంటంటే ఆయన తరపున ఈ మండల ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు మరి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఆయన తరపున, మా మండలం తరపున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్ని వేళలా కూడా మా ఉమ్మడ పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీకి మీ పత్రికా విలేకరులు, అలాగే మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వారు, అన్ని ఛానల్స్ వారు కూడా మా పార్టీలకి అన్ని విధాలుగా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. 2024లో కూడా మీ యొక్క సహకారంతో మా పార్టీ యొక్క సిద్ధాంతాలని, మా నాయకులు చెప్పే సిద్ధాంతాలను కూడా ప్రజలకి మమేకం చేసి, మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, ఉమ్మడి మేనిఫెస్టో కూడా రేపు సంక్రాంతి కల్లా మా నాయకులు, అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అది మా వంతు రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి నియోజకవర్గ ప్రజలందరికీ తీసుకెళ్లవలసిన బాధ్యత మా మీద ఉంటుంది కనుక మరి రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని కూడా మీకు తెలియజేస్తాం. మీరు కూడా అన్ని విధాలుగా సహకరించి మరి మా పార్టీ యొక్క సిద్ధాంతాలు అన్ని కూడా ప్రజలకి చేరవేస్తారని కోరుకుంటూ, పార్టీయాలని కోరుకుంటూ మరి ఈ రోజున మీ అందరినీ కలవడం జరిగింది. ప్రత్యేకంగా ఏమీ లేదు. మరి మరలా మరొకసారి మీకు చెప్తున్నాను, రేపు 2024 నుంచి మా అధ్యక్షుల వారు రమేష్ బాబు గారు ఏ పని అప్పచెప్పినా సరే ఈ కార్యవర్గం కానీ, మానాటి నాయకులు కానీ అందరూ కూడా ఆయన చేదోడు వాళ్ళని ఉంటూ అన్ని విధాలు సహకరించి మా యొక్క పెందుర్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిని ఎవరైనా సరే మేము ఆయన గెలిపించి అసెంబ్లీ పంపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలలో 85% హామీలను నెరవేర్చలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు, నవమోసాలు పేరు మీద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవిష్కరించారు. ఇచ్చినవి ఇప్పటి వరకు 45% పూర్తయినాయి, ఇంకా 55% మిగిలి ఉన్నాయి. పాదయాత్రలో రాష్ట్రంలో ఇచ్చిన హామీలు 86% మిగిలి ఉన్నాయి. జిల్లా నియోజకవర్గ హామీలు అయితే ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్టు చెప్పేశాడు ఆయన, ఇస్తున్నా పో అని. 98% మిగిలి ఉన్నాయి. దానికి ఉదాహరణ ముఖ్యంగా పిఠాపురంలో శుద్ధగడ్డ ఆధునీకరణ, ఏలేరు పేస్టు, చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపన ఇచ్చి పనులు మొదలెట్టిన కార్యక్రమాన్ని ఆపివేసి నేను 3 నెలల పనులు ప్రారంభిస్తాను అని చెప్పి కాపు నేస్తంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు దిక్కు మొక్కు లేదు మన పిఠాపురం వరకు వచ్చి. అలాగే స్కూల్ రీఎంబర్స్మెంట్ ఫీజులు పడట్లేదు, ఒక చోట బట్టలు నొప్పితే ఇంకో చోట పట్టలేదు. ఈ విధంగా మేనిఫెస్టో నవరత్నాలు అన్నది అమలు కాలేదు, అంతా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పంచాయతీలను మోసం చేశారు, నిధులు దోచుకుని. పంచాయతీలో కనీసం శానిటేషన్ చేయడానికి డబ్బులు లేకుండా కూడా పంచాయతీని నిర్వీర్యం చేసి వాలంటరీ వ్యవస్థతో మరి పంచాయతీ సర్పంచ్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను పక్క పెట్టారు. వీటన్నిటి మీద రేపు 3వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో మరి మీటింగ్ ఉంది. దానికి భారీగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎక్స్ సర్పంచులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఎక్స్ ఎంపీటీసీలు, ఎంపీటీసీలు, పోటీ చేసిన ఎంపీటీసీలు అందరూ కలిసి ఆ కార్యక్రమానికి వెళ్ళి రాబోయే రోజుల్లో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నవరత్నాల పేరుతో ఒకవైపు మోసం, గ్రామాల నిధులు దొంగిలించి ఇంకొక వైపు మోసం, ఇవన్నీ విషయాలు అక్కడ మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ ఈ నవరత్నాల మేనిఫెస్టో బుక్ ఈవేళ ఆవిష్కరించామని తెలియజేస్తాం. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అనకాపల్లి గాంధీనగరం అంజయ్య కాలనీలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి 3 రోజులకు ఒకసారి స్వామివారు ఒక్కొక్క అవతారాలలో భక్తులకు దర్శనమిస్తారు అని వేచేటి గోప అప్పలాచార్యులు, రేజేటి మారుతి వెంకటాచార్యులు తెలిపారు. శ్రీమన్నారాయణమూర్తి వారు ఇచ్చిన 22 అవతారాలలో అందులో దశావతారాలు అందరికీ తెలిసిన విషయం. అతి ముఖ్యమైనటువంటి అవతారం జగన్మోహిని అవతారం. రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానంలో ఈ ధ్రువమూర్తికి జగన్మోహిని అనే అవతారంతో దర్శనమిస్తారు. అలాగే తిరుపతిలో
మలయప్ప స్వామికి తప్ప మరి ఎక్కడా కూడా ఈ అవతారం ఉండదు. శ్రీ వెంకటేశ్వర స్వామి జగన్మోహిని అవతారం అనాదిగా ఈ దేవస్థానంలోకి వస్తుంది. ఈ జగన్మోహిని అవతారంలో భక్తులకు జనవరి 1వ తేదీ వరకు ఉంటుందని, ఈ 3 రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి జగన్మోహిని అవతారంలో ఉన్న స్వామికి భక్తులు చీరా జాకెట్టు, పసుపు కుంకాలు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. ఈ 3 రోజులు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని తెలిపారు. శ్రీ వెంకటేశాయ. గాంధీనగరం అంజయ్య కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి 3 రోజులకి స్వామివారికి ఒక అవతారాన్ని అలంకారం చేయడం జరుగుతుంది. శ్రీమన్నారాయణమూర్తి వారు ఎత్తినటువంటి 22 అవతారాలలో అతి విశేషమైనటువంటివి 10 అవతారాలు మాత్రమే భక్తులందరికీ తెలిసినటువంటివి దశావతారాలు అంటారు వాటిని. ఇది కాకుండా అతి ముఖ్యమైనటువంటి అవతారం జగన్మోహిని అవతారం. ఈ జగన్మోహిని అవతారం మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన దేవస్థానంలో ధ్రువమూర్తికి అలంకారం చేయడం అనేటువంటిది విశేషం. తిరుమలలో మలయప్ప స్వామికి మాత్రమే అలంకారం చేస్తారు, కానీ మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన దేవస్థానంలో మాత్రమే అనాదిగా ఈ అలంకారం చేయడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు అలంకారం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా అమ్మవారికి ఏ విధంగా అయితే పసుపు కుంకాలు సమర్పిస్తారో అదేవిధంగా ఈ అలంకారంలో ఉన్నటువంటి జగన్మోహిని అవతారంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి పసుపు కుంకాలు, రవికెలగుడ్డ సమర్పించుకునేటువంటి ఆనవాయితీ ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఇది 1వ తారీఖు వరకు ఉంటుంది. ఈ అవతారంలో స్వామివారిని దర్శించి భక్తులందరూ కూడా తరించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. బ్రిటిష్ పరిపాలన తలపించేలా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని, 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేస్తారని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మన జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారికి, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి, కాకినాడ పార్లమెంట్ పిఏసీ సభ్యులు పంతో నానాజీ గారికి, ముత్తా శశిధర్ గారికి, మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి, మాకు ఎంతో బలమైన మా ప్రాణప్రాదులైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, జనసేనకి గుండెకాయలు లాంటి జన సైనికులకు, వీరమహిళలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా ప్రత్యేకమైనది. 2024లో మనం నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అదేవిధంగా గత 4.5 సంవత్సరాలుగా ఒక బానిస సంఖ్యలు, ఒక బ్రిటిష్ పాలన తరిపించేలా ఈ వైసీపీ పాలన ఉంది. దీన్ని అంతమొందించి 2024 వస్తుందంటే నాకేదో 1947 గుర్తొస్తుంది. 2024 జనరల్ ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ బ్రిటిష్ పాలన తలపించేలా ఈ వైసీపీ పాలనని అంతమొందుతుందండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై భీమ్, జై జనసేన. సామాజిక శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని సౌత్ డివిజన్ ఏసీపీ త్రినాథరావు అన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు అశోక్ ఆధ్వర్యంలో అసోసియేషన్ 2024 నూతన డైరీని ఆదివారం ఎస్బీటీ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జర్నలిస్టులు అందిస్తున్న సేవలను కొనియాడారు. అసోసియేషన్ తరపున చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలలో తనను కూడా భాగస్వామ్యం చేయడం సంతోషమన్నారు. గాజువాక సీఏ భాస్కరరావు మాట్లాడుతూ, సమాజంలో చెడును నివారించి మంచిని ప్రోత్సహించే విధంగా పోలీసులు కృషి చేస్తున్నారని, ఈ ప్రయత్నంలో జర్నలిస్టుల సహకారం మరవలేనిదని అన్నారు. జర్నలిస్టులకు సంక్షేమం అందిస్తున్న ఆర్డబ్ల్యూఏ సేవలు అభినందనీయమని అన్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సౌత్ జోన్ ఏసీపీ త్రినాథరావు, గాజువాక సీఐ భాస్కరరావు, ఎస్బీటీ హోటల్ యజమాని రఫీ చేతుల మీదుగా సభ్యులకు డైరీ, స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గర్కిన ఎల్లాజీరావు, కార్యవర్గ సభ్యులు అనేష్ కుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు. నన్ను ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళకి కూడా ధన్యవాదాలు. శిరీష్ అన్న మాకు సడన్ గా ఫోన్ చేశారు. ఏమైనప్పటికీ గాజువాకు వచ్చి నేను 16 months కంప్లీట్ అయిందండి. మీతో ఉన్న రిలేషన్ చాలా మరులేంది. వాస్తవంగా ఏంటంటే దీనికి బిఫోర్ అనకాపల్లి చేశాను.
చేసినాక గాజువాక సార్ అని చెప్పి అన్నారు ఫస్ట్. ఎందుకంటే గాజువాకలో చాలా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మీకు చాలా లిటిగెంట్స్, అదేవిధంగా పత్రికలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అన్నారు. వాస్తవంగా అలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను ఫేస్ చేయలేదు ఇక్కడ. ఎటువంటి సంఘటన లేదు, చాలా చక్కగా కోఆపరేషన్తో, ఎందుకంటే ఏదైనా కోఆర్డినేషన్తో అన్నమాట వెళ్ళడం జరిగింది. పోలీసు ప్రెస్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏదైనా కొన్నిసార్లు ఏంటంటే మా యొక్క ఉద్యోగ బిజీ రీత్యా కొన్నిసార్లు కమ్యూనికేషన్ గ్యాప్, కొంతమంది సోదరులు అడిగేవారు, సార్ మీరు ఆ గ్రూపులుగా పెడతారు, ఈ గ్రూపులకు పెట్టండి. కొన్నిసార్లు పెట్టడం జరిగింది. ఏమైనప్పటికీ మంచి రిలేషన్స్తో పోలీసుతో కూడా మీ యొక్క రిలేషన్ చాలా చక్కగా ఉందని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను. ఇలాంటి అంటే కోఆర్డినేషన్తో మరిన్ని అంటే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వగలగాల. అంటే కొన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయి, పబ్లిక్ రీచ్ అవ్వవు. పోలీస్ పరంగా ఉన్నటువంటి ఇష్యూలు, వీళ్ళు చేస్తున్నటువంటి కొన్ని కృషి కానీ, డిటెక్షన్స్ కానీ, ఇవి కూడా రీచ్ అయ్యేదానికి మీ యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని కొద్దిగా దయచేసి మేము కోరుకునేది ఒకటే, చెడు అలాగే అసలు అది ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. మంచి కూడా చేసే వాళ్ళని కొంతమంది గుర్తించి సొసైటీకి రీచ్ అయ్యే విధంగా అనమాట మీ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిలేషన్ ఉంది, మన మంచి అకౌంటెన్స్ ప్రతి మనిషితో నాకు పర్సనల్గా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అది నా అదృష్టం. ఎందుకంటే నన్ను అంత ఆప్యాయతగా, అంత ప్రేమగా నన్ను చూసుకున్నందుకు ఈ సభాముఖంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా ఈ పోలీస్ పరంగా ఏదైనా కేసు రిజిస్టర్ అయితే వెంటనే కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. చెప్తే ఎవడైతే తప్పు చేసాడో వాడు పారిపోతాడు, మళ్ళీ అది పట్టుకోవడం కష్టం. ఆ సందర్భంగా కొద్దిగా నాంచడం కూడా జరుగుతుంది. కానీ ఇది సీక్రెసీ అనేది ఏం లేదు. ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డొమైన్లో ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. దాయాలనే ఉద్దేశం అంటూ ఎవరికి ఏమి ఉండదు. ఎందుకంటే ఒక మర్డర్ అయింది, ముద్దాయి పేరు కట్టి వెంటనే చెప్పామనుకో, ఆడ పారిపోతాడు. ఆడితో పాటు ఇంకా కోఎక్కించులు ఉంటారు, 2-3, వాళ్ళు కూడా తెలిసిపోయి వెళ్ళిపోతారు. అదొక్క చిన్న ప్రాబ్లం తప్ప పోలీస్ పరంగా ఏ ఇన్ఫర్మేషన్ దాయాలనే ఉద్దేశం ఎవరికి ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ కూడా ఇదే క్యాలెండర్ నా చేత ఓపెన్ చేశారు. ఎస్బిటీలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ, అధ్యక్షుల వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం సమాజానికి కొద్ది గొప్ప ఏదో మంచి మెసేజ్ ఇవ్వడానికి కొద్ది ప్రయత్నం మనం చేస్తే అది బాగుంటుంది. ఏంటంటే ముందు అడ్వాన్స్ మెసేజ్ ఇవ్వడానికి ఎక్కువ మనం ప్రయత్నిస్తాం. మనం ఏ అడ్వాన్స్ మెసేజ్ ఇచ్చినా లాస్ట్లో కన్క్లూజన్ మాత్రం సమాజానికి ఉపయోగపడే మెసేజ్ మనం ఒకటి ఇలా చేస్తే బాగుందని ఒక పదం మనం ప్రజల్లో తీసుకెళ్ళగలిగితే అందరికీ బాగుంటుంది. మరి 12 గంటల తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త ఆలోచనలతో అందరం ముందుకెళ్దాం, ప్రజలు కొద్ది గొప్ప సేవ చేద్దాం. మీ అసోసియేషన్ మీ అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం, అలాగే సేవ చేయడానికి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా ఇవ్వాలి. కాబట్టి అవన్నీ ఆ దేవదేవుడు మీ అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో విజయనగరం జిల్లా పురోభివృద్ధిలో దూసుకుపోతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాజీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా చరిత్రలో 2023వ సంవత్సరం సువర్ణాక్షరాలతో నిలిచి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరస్థాయిగా నిలిపి ఉంచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని విద్వాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి కొనియాడారు. జిల్లాలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో జిల్లాలోని వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లను 3,000కు పెంచి జనవరిలో అందించనున్నామని తెలిపారు. అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జనవరి 23న, వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఫిబ్రవరి 5న లబ్ధిదారులకు 4వ విడత నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు కెఎస్ శివరామరాజు, పి శ్రీరాములు పాల్గొన్నారు.
వ్యక్తిగతంగా అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ సంవత్సరంలో మరి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో ఒక చారిత్రాత్మక నిర్ణయాలు జగనన్న సురక్ష అనే కార్యక్రమం తీసుకుంది ప్రభుత్వం. మరి జగనన్న సురక్ష ద్వారా ఎవరికైతే ప్రజలకి ఎవరికైనా వారి పిల్లలకి కానీ వారికి కానీ ఒక 12 అంశాలతో ఒక సర్టిఫికెట్స్ కావాలి, ఏదైనా డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదు మ్యూటేషన్స్ కానీ ఏదైనా రెవెన్యూ సబ్జెక్ట్స్ కానీ వారికి కావాల్సిన ఏ రకమైన సర్టిఫికెట్స్ అయినా ఉచితంగా వారికి తక్షణమే అప్లై చేసుకుని ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సచివాలయంలోని జిల్లాలో ఉన్న అన్ని సచివాలయ పరిధుల్లో కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకి అందించిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇవన్నీ సాహసోపేతమైన నిర్ణయాలు, ఇవన్నీ కూడా ప్రజల కోసం చేసే కార్యక్రమాలు, ప్రజల కోసం ఇంత మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే మీ అందరికీ తెలుసు వైద్యం పట్ల ఎక్కడైనా వైద్యం అంటే సహజంగా ఎవరికైనా మనకి అనారోగ్యం వస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తెలుసు. గత ప్రభుత్వాల్లో ఏ రకంగా వైద్యానికి నిర్లక్ష్యం చేశారో మీకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వం వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీకు తెలుసు. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఖాళీలని నింపి ప్రతి పిహెచ్సిలో కూడా ఎక్కడ ఖాళీలు లేకుండా ప్రతి పోస్ట్ని కూడా నింపి ఈ పక్క నుంచి ఒక పక్క వైద్య సిబ్బంది నియమించుకొని ఒక పక్క పిహెచ్సిలన్నీ కూడా చాలా బలోపేతం చేశారు. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు. ప్రతి కుటుంబం తాలూకా వైద్య హెల్త్ రికార్డు ప్రభుత్వం దగ్గర ఉండాలి. వారి తాలూకా వైద్యం వారి తాలూకా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వారికి ఏ రకంగా ఉందని చెప్పి మరి ప్రభుత్వ ప్రజలందరి దగ్గరికి ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలోనే వారు తీసుకున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తీసుకుంటే అన్ని సచివాలయ కేంద్రాల్లో వాళ్ళ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజలు మరి వచ్చారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా వారికి సంబంధించి చెప్పి తక్షణమే దానికి సంబంధించి ప్రభుత్వం ఉచితంగా వారికి అన్ని రకాలుగా చేసే కార్యక్రమాన్ని మీకు అందరికీ తెలుసు. మరొకసారి ప్రభుత్వం తీసుకున్న 23వ సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాల్ని ఒక ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నిర్ణయాన్ని ఇవాళ మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవాళ ప్రజల దగ్గరికి అనేక సందర్భాల్లో ప్రజల దగ్గరికి మరి ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరు స్పందించిన తీరు దానికి అనుగుణంగానే మరి ప్రజల తాలూకా మరి వారి తాలూకా ప్రజల తాలూకా ఆదరణ చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ 2వ తారీఖు నుంచి మళ్ళీ దాన్ని సపరేట్గా మళ్ళీ ప్రతి సచివాలయంలో 2వ గ్రామం ఉంటే 2వ గ్రామంలో కూడా పెట్టి మళ్ళీ మరొక 6 నెలల కాలంగా దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా మిగిలింటే వాళ్ళు కూడా మరి ఆరోగ్య శిబిరాలకు వచ్చి వారి తాలూకా హెల్త్ రికార్డ్ అంతా కూడా తీసుకొని మరి ఉచితంగా మందులు ఇచ్చి వారికి ఏమైనా ఆపరేషన్స్ కావాలనుకుంటే మరి మెడికల్ సిబ్బందే వాళ్ళు ట్రాక్ చేసి దగ్గరుండి హాస్పిటల్స్ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా చేసే కార్యక్రమం. మరి అన్నిటికంటే మిన్న మీ అందరికీ ఈ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు చేయని విధంగా ఇవాళ ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఉంటే దాన్ని 25 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి సంవత్సరానికి మరి ఆ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యపరమైన ఇది వస్తే ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు, డబ్బు కోసం వారు అప్పుల పాలు అవ్వకూడదు, లేదు వారు దిగాలు పడకూడదు, ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పి ఒక పెద్ద భరోసా కల్పించిన ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి గారిది. దాన్ని ఇవాళ 25 లక్షల రూపాయలు చేశారు ఈ ప్రభుత్వం ఈ 23వ సంవత్సరంలో. అంటే చెప్తున్నాను ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కనుక ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏదైతే మీకు హామీలు ఇచ్చామో ఎన్నికల్లో ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు జనవరి నెలలో మీ ప్రభుత్వం ఒక 3 హామీలు మిగిలిన్నాయి. ఒకటి 3,000 రూపాయల పెన్షన్ పెంపు విధానం, అది 1వ తారీఖు నుంచి దాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ తారీఖు ప్రారంభిస్తున్నారు. మరి అలాగే ఏదైతే వైఎస్ఆర్ ఆసరా ఏదైతే 4వ విడత ఇంకా ప్రభుత్వం బకాయి పడి ఉన్నదో వారికి ఏదైతే మాట ఇచ్చామో మరి మా ఆడతల్లులందరికీ కూడా మహిళలకి ఆ కార్యక్రమాన్ని కూడా మరి జనవరి 23వ తారీఖు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు వారి అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని. అలాగే ఫిబ్రవరి 5వ తారీఖుని వైఎస్ఆర్ చేయూత ప్రతి మహిళ 45 నుంచి 60 సంవత్సరాల లోపున ప్రతి మహిళ కూడా కుటుంబ పరంగా వాళ్ళ జీవన ప్రమాణం పెరగాలి,
40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల కొన్ని కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే వారికి ఏదైనా వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు ఏదైనా చిన్న స్థాయి వారి కుటుంబంలోని వారి ఇంట్లోనే వారు ఆ మహిళ తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా చిన్నపాటి వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళకి ప్రభుత్వం ఆదరించే విధంగా ప్రభుత్వం తోడ్పడే విధంగా 75,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాంట్లో భాగంగా 4వ విడత ఫిబ్రవరి 5వ తారీఖుని దాన్ని కూడా లాంఛనంగా చేసి ఆ కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న 100% ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా అమలుపరిచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఒకవేళ హామీలు కూడా అనేక సందర్భాల్లో తీసుకున్న ఈ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, వైద్యుల్లో ఇవాళ విద్యలో తీసుకుంటే ఇవాళ అనేక రకాలుగా విద్యా విప్లవం తీసుకుని వచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చెప్పగలిగే పరిస్థితికి ఇవాళ తీసుకెళ్లారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాడు కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుకునే విధంగా నాడు నేడు ద్వారా స్కూళ్ళని అభివృద్ధి చేసి ట్యాబ్లు ఇచ్చి ఇవాళ అన్ని రకాలుగా పిల్లల్ని ఆదుకునే ఘనత. ఇవాళ విదేశీ విద్య ద్వారా కూడా మీ గతంలో మొన్నే చూసాం, ఒక్కొక్క కురవాడికి 75 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు కూడా ఫీజు కట్టి విదేశీ విద్య ద్వారా కూడా ప్రతి పేదవాడిని కూడా విదేశాలకు పంపించి వారికి అనుకునే కార్పొరేట్ వారి యూనివర్సిటీస్లో చదివే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మనదేనని, అటువంటి పెన్షన్ పెంపు కార్యక్రమంలో భాగంగా జనవరి 3న కాకినాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 2024 జనవరి 3న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు చేపట్టవలసిన చర్యలపై ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశీల రఘురాం, కాకినాడ ఎంపీ వంగ గీత, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెహ్నం దొరబాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యా పాల్గొన్నారు. భక్తుల కోరికలు తీర్చే తల్లి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో చండీ మహోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో అదేవిధంగా అనకాపల్లి గౌరవపాలెం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గురు భవానీలు కాంట్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను మరియు భవానీ భక్తుల ఆధ్వర్యంలో అదేవిధంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి అమ్మవారి ఆశ్రమం వద్ద తోడపెద్దు సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు భవానీ ఎస్టీ గ్రూప్ అధినేత కాంట్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ, కనకదుర్గ అమ్మవారి చండీయోగ మహోత్సవాలలో భాగంగా మా ఆశ్రమం తోడపెద్దు సేవకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి 8 గ్రూపులు వచ్చి తోడుపెద్ద సేవలు నిర్వహించారని తెలిపారు. తోడపెద్దు సేవలో పాల్గొన్న యువకులు పోటాపోటీగా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తోడాట సింహాచలం మాట్లాడుతూ ఎస్టీ గ్రూప్ అధినేత కాంట్రేగుల శ్రీరామ్ పిలుపు మేరకు ఈ దుర్గమ్మ సన్నిధిలో తోడపెద్దు సేవా కార్యక్రమం చేశామని తెలిపారు. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన కాంట్రేగుల శ్రీరామ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, పి వర, వి మహేష్, ఎం గోపి, పి ఆది, ఎం సుబ్బు, పి యుగేందర్, కె సాంబా, బి గంగాధర్, టి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి పచ్చని తోరణం నిత్య కళ్యాణంతో ముందుగా సుభద్ర
జై భవానీ, జై జై భవానీ. 2023 చండీ యాగ మహోత్సవాల భాగంగా మా యొక్క శ్రీ గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద గంగిరం చెట్టు వద్ద ఈరోజు మరి 6 రకాల మరి తోడపత్తి సేవల్ని మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే కొండకర్ల నుంచి మన స్వాములందరూ వచ్చారు. అలాగే గౌరపాలెం మరి ఇతర గ్రామాల నుంచి కూడా మొత్తం మీద 6 గ్రామాలు ఇక్కడికి ఈ తోడపత్తి సేవల్లో పాల్గొన్నాయి. మరి వీళ్ళందరూ కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగించారు. ఎందుకంటే మరి ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఎక్కడా చూడని విధంగా మేము ఈరోజు ఒకే చోట 6 తోడపత్తి సేవలు నిర్వహించడం జరిగింది. మరి ఈ 6 తోడపత్తి సేవలు కూడా ఒకరికొకరు పోటీగా మరి వాళ్ళైతే ఈ యొక్క భజన్ని చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళందరికీ మేము చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరించినటువంటి మరి ఈ ఆర్గనైజర్ తరఫున లక్ష్మణరావు గారికి మేము ఈ యొక్క బాధ్యతను మేము అప్పచెప్పాం. మరి ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సక్రమంగా మాకు తీర్చిదిద్ది మాకు ఎంతో ఆనందం కలిగించారు. వారందరికీ కూడా మా పీఠం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ మంగళహారతి పాట నా జీవితంలో నేనైతే మొదటిసారి వినడం. వీళ్ళైతే ఈ దశావతారాలని మాకు ఒక 10-12 నిమిషాల్లోని ఈ హారతి రూపంలోని మాకు వినిపించడం జరిగింది. మరి వీళ్ళంతా మరి ఏ విధంగా కంఠస్థ పెట్టి ఎక్కడ ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా ఎలా వివరించారో మాకైతే అర్థం కాలేదు. మరి ఒక్కరే ఇదంతా ఒక 10-12 నిమిషాలు చెప్పడం అంటే అది చిన్న విషయం కాదు. మరి వీళ్ళ కృషికి మా యొక్క పీఠం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై భవానీ, జై జై భవానీ. గౌరవనీయులైన శ్రీరాములు గారికి, అలాగే అనకాపల్లి జిల్లా గౌరపాలెం మరి ఈ సేవలు చేసినందుకు మాకు చాలా ఉత్సాహంగా ఉంది. అలాగే వెంకటాపురం, కొండకర్ల, పెదరాంచం మందిరం అనకాపల్లి, చినరాంచం మందిరం అనకాపల్లి, అలాగే మునగపాక మండలం ఎర్రంకిగూరు ఎడ్డు వచ్చింది. ఈ 6 గడిలు కూడా వాడరపల్లి, నెక్స్ట్ మొత్తం 6 గడిలు వచ్చాయి. ఈ 6 గడిలు కూడా చక్కగా చేశారు. ఈ రకంగా చేస్తారని నేను అనుకోలేదు, కానీ చాలా బాగా చేశారు శ్రీరామ్ గారు. అలాగే ఇలాగే ఇప్పటికీ కూడా ఎప్పుడు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచిగా చేశారంటే నేను ఇప్పటికి కూడా మరవలేకపోతున్నాను. ఈ పోటీగా ఎవరి కాలు బాగానే చేశారు. దీని గురించి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగ పెడతారని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో సమాప్తం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గౌరవపాలెంలో ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాంట్రేగుల శ్రీరామ్ కార్యాలయంలో మీడియా సమావేశం. గౌరవపాలెం గంగపరదేశమ్మ ఆశ్రమంలో చండీ యాగం మహోత్సవాలు. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తాం. పెందుర్తి నియోజకవర్గ జనసేన నాయకుడు బలిరెడ్డి అప్పారావు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు. పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.